నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై గురువారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడ్ గ్రామ పంచాయతీలో నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది। ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ మాట్లాడారు। నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై గురువారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడ్ గ్రామ పంచాయతీలో నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది। ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, నివాస గృహాల ఆవరణంలో చుట్టుపక్కల పరిసరాలలో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, మురుగునీరు నిల్వ ఉండినట్లయితే ఆ ప్రదేశంలో దోమలు చేరి ప్రజలకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయని, తద్వారా ప్రజలు రోగాల బారిన పడతారని తెలిపారు। ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి పాల్గొని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గ్రామ పంచాయతీలో మురుగు కాలువలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిలిచే ప్రదేశాలలో చెత్త చెదారం చేరకుండా శానిటేషన్ చేయాలని సూచించారు। ప్రజల ఆరోగ్యం తమ బాధ్యతగా గ్రామ పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచించారు। అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు చిట్టెంపహడ్ గ్రామ పంచాయతీలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ చిన్నారుల ఆరోగ్య పరిస్థితులు, వారు ఎదిగే విధానము, బరువు, ఎత్తు, చిన్నారులు, గర్భిణీ స్త్రీలు తీసుకునే సరైన సమతుల్యత గల ఆహారం గురించి అంగన్వాడీ ఉపాధ్యాయురాలు యాదమ్మను అడిగి తెలుసుకొని తగు జాగ్రత్తలు సూచించారు। ఈ కార్యక్రమంలో నాంపల్లి మండలం ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారి ఝాన్సీ, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్, డాక్టర్ ఇస్రాత్ ఉన్నీసా, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది శ్రీనివాసులు, ఏఎన్ఎం పుష్పలత, సిహెచ్ఓ ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్ వసంత, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు యాదమ్మ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గడ్డం భారతమ్మ తదితరులు పాల్గొన్నారు। మీకు ఈరోజు ప్రతి గురువారము మనకు ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది। మీకు ఈ యొక్క అవకాశం ఇచ్చింది ప్రభుత్వం ఏంటంటే, మన జిల్లా నుంచి మన కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, ఎక్కడైనా కానీ మీరు పెట్టినప్పుడు రెండు క్యాంపులు పెట్టమన్నారు। దానిలో భాగంగా ఈరోజు చిట్టంపాడు గ్రామంలో మీకు మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నారు। డాక్టర్లు వచ్చారు, మీ యొక్క ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ అందరు సిబ్బంది ఇక్కడ ఉన్నారు। మన ఊర్లో మనం ఆరోగ్యంగా ఉంటేనే మన గ్రామం ఆరోగ్యంగా ఉంటుంది। కాబట్టి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఇప్పుడు వర్షాకాలం అదే బీపీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఊళ్ళల్లో మామూలుగా డెంగ్యూ, మలేరియా జ్వరాలు వస్తుంటాయి, విష జ్వరాలు వస్తుంటాయి కదా, దగ్గు, సర్ది అనమాట। సో మెయిన్ మన పరిశుభ్రాలు మనం నీట్గా ఉంచుకోవాలి। మామూలుగా ఇళ్లలో మామూలుగా నీళ్లు, తొట్లు నీళ్లు కొంచెం నిలబెట్టి ఉంటాయి కదా, ఆ నీళ్లు ఉండకుండా, ఎందుకంటే మస్కిటోస్ ఆ దోమలు అనేవి అక్కడే పెరుగుతుంటాయి గుడ్లు పెట్టేసి, దాన్ని మనం అరికడితేనే మనకి జ్వరాలు, విష జ్వరాలు అనేవి రాకుండా ఉంటాయి అనమాట। ప్రతి వారం కలెక్టర్ గారి సందేశాల మేరకు, డిఎంహెచ్ఓ గారి సందేశాల మేరకు ప్రతి వారం 2 ఊర్లు చేపట్టమని చెప్పారు। ఫస్ట్ మనం చిట్టపాడు తీసుకున్నాము, రేపు వచ్చేసి మేడం మనకి దామరే ఉంది మేడం, మెయిన్ సీజనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి। లాస్ట్ మంత్ డిఫరెన్స్ అంటే లాస్ట్ మంత్ 10 ఉందా?
లాస్ట్ టైం మెజర్మెంట్ పెంచింది లాస్ట్ 9.2 అట్లా నేను అనేది ఏమన్నా లాస్ట్ మంత్ ఇప్పుడు పెరుగుతుందా లేదా? మంచి నిల్చోరా దగ్గర పెట్టి 4 5